మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చి షూటింగ్ లో కడుగుపెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 10 నెలల తర్వాత మళ్లీ ఆయన ముఖానికి రంగులు వేసుకుని కత్తి పట్టి కథన రంగంలోకి దిగారు. ప్రత్యర్థుల అంతు చూసేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా సినిమా సెట్ లోకి అడుగుపెట్టి తన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలు ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆ సమయంలోనే ఏపీలో రాజకీయాలు హీటెక్కటం, ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాణ్ ఆ వైపు దృష్టి పెట్టాడు. దీంతో సినిమా షూటింగ్లు పూర్తి చేయలేకపోయాడు. అలా ఈ 3 సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో అధికారంలోకి వచ్చారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. 100 రోజులు కూడా పూర్తి చేసుకుని అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఉన్న చిత్రాలను పూర్తి చేయాలని పవన్ నిర్ణయించారు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఆయన అన్ని సెట్ చేసుకుని ఇప్పుడు పెండింగ్ లో ఉన్న తన సినిమాల షూటింగ్లు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నెల 23వ తేదీ నుంచి మళ్లీ ఆయన షూటింగ్ లోకి అడుగుపెట్టారు. ఉదయం 7 గంటలకి ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. విజయవాడలో వేసిన ప్రత్యేక లో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న మిగిలిన షూటింగ్ పార్ట్ ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ టీం షూటింగ్ కి సంబంధించిన పక్కా ప్లాన్ రెడీ చేసింది. పవన్ తో తీయాల్సిన సన్నివేశాలను వేగంగా తీయబోతున్నారట. దానికి సంబంధించిన ముందస్తు వర్క్ చేశారని, ఏమాత్రం సమయం వృధా కాకుండా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు విజయవాడ సమీపంలోనే ప్రత్యేక సెట్లు వేశారట. తన క్యాంప్ ఆఫీస్ కి దగ్గరలోనే సెట్ వేసి మిగిలిన 2 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లను కూడా పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు పవన్ తో ఇంపార్టెంట్ సీన్లని, క్లోజప్ షాట్లను, ఆయన బాడీ కనిపించే షాట్లని తీసి మిగిలిన లాంగ్ షాట్లను డూప్ తో నడిపిస్తున్నారట. ఇప్పటికే చాలా వరకు అలాంటి సీన్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక సోమవారం నాడు పవన్ తిరిగి హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ లో పాల్గొనగా అదే సమయంలో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత ఎంఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మొదటిగా క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సినిమా ఆలస్యం కారణంగా ఆయన తప్పుకున్నట్టు సమాచారం. అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారని గతంలో టీం వెల్లడించింది. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం నేపథ్యం కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ వీరమల్లుగా కనిపిస్తుండగా బాబీ డియోల్ ఔరంగజేబ్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసిన అనంతరం పవన్ ఓజీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా డివివి దానయ్య నిర్మాత. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. చివరిగా ఇది పూర్తి చేయనున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పవన్ నుంచి ఈ 3 సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ తో పవన్ స్టార్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.